అందరికీ నమస్కారం. నేను మీ రాజమహేంద్ర. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, బీజేపీ 8 సీట్లు గెలవబోతున్నట్టు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మన సర్వేలు కూడా అలా వచ్చింది. 8+or-1 కాంగ్రెస్, 8+or-1 బీజేపీ వచ్చింది. ఇక్కడ బీజేపీ స్థానాలకు వచ్చేసరికి ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, జహీరాబాదు, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాదు, చేవెళ్ళ ఈ 8 స్థానాల్లో బీజేపీ గెలవబోతున్నట్టు మనకు సర్వే రిపోర్ట్ వచ్చింది. అలాగే కాంగ్రెస్కి వచ్చేసరికి పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాదు, ఖమ్మం ఈ స్థానంలో కాంగ్రెస్ గెలవబోతున్నట్టు మనకు రిపోర్ట్స్ వచ్చినాయి, సర్వేలో తేలింది. అలాగే ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని కాపాడుకుంటున్నట్టు తెలిసింది. ఇక మనం పార్టీల వైజ్గా వచ్చేసరికి ఫస్ట్ బీజేపీ తీసుకుందాం. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు దాదాపు 4 నుంచి 5 ఎమ్మెల్యేలు కూడా ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణ దట్టు ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చారు. అక్కడ హిందూ ముస్లిం పోలరైజేషన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అక్కడ పోలరైజ్ సక్సెస్ఫుల్గా చేయగలిగారు. సమాజం కూడా పోలరైజ్ అయింది బీజేపీ వెనకాల, కాంగ్రెస్ వెనకాల. సో అక్కడ ఈసారి ఆదిలాబాద్లో మళ్ళీ బీజేపీ గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కరీంనగర్కి వచ్చేసరికి కరీంనగర్లో బండి సంజయ్ ఆల్మోస్ట్ కాషాయ దళపతి కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలకు పైగా బీజేపీ ప్రెసిడెంట్గా చేసి ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి బీజేపీని ఒక స్థాయికి తీసుకొచ్చిన ఒక పేరు ఉన్నది. కేసీఆర్పై ఆ విధంగా పోరాటం చేయడం, పోరాటాలతో ప్రజల్లోకి బలంగా వెళ్ళడం, ఉద్యమాలు చేసే ప్రజల్లోకి బలంగా వెళ్ళడం, గత పార్టీ అధ్యక్షులతో పోలిస్తే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో ఒక కొత్త జోష్ నెలకొంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి భారీ బంపర్ మెజార్టీతో బండి సంజయ్ గారు గెలవబోతున్నట్టు మనకు సర్వేలో తేలింది. అలాగే నిజామాబాద్ ధరంపూర్ అరవింద్ మీద కొద్దిపాటి వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమైనప్పటికీ మోడీ చరిష్మా చాలా మటుకు ఉపయోగపడుతుంది. అలాగే పసుబోర్డు తీసుకొస్తాను మాట ఇచ్చి దాని మీద నిలబడడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద వైఫల్యాల మీద కానీ ఎస్పెషల్లీ బీఆర్ఎస్ వైఫల్యాల మీద ధరంపూరి అరవింద్ పోరాట పటిమ అనేది అక్కడున్న లోకల్లో ఉన్నటువంటి ప్రజలకు బాగా నచ్చింది. మళ్ళీ నిజామాబాద్లో కూడా హిందూ ముస్లిం పోలరైజేషన్కి ఛాన్సెస్ ఉన్న ఏరియా కాబట్టి అక్కడ కూడా ఈసారి నిజామాబాద్ నుంచి ధరంపూరి అరవింద్ భారీ మెజార్టీతోనైనా గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. మెజార్టీ తగ్గినా కూడా ఖచ్చితంగా ఈసారి మళ్ళీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పటికీ స్టిల్ మోడీ చరిష్మా, ధరంపూరి అరవింద్ చేసిన పనులు, తర్వాత ధరంపూరి అరవింద్ బీఆర్ఎస్ పాలన మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ వైఫల్యాల మీద పోరాటం చేసిన విధానం స్టిల్ ప్రజలకు జీవన్ రెడ్డి లేకపోతే ధరంపూరి అరవింద్ అంటే ధరంపూరి అరవింద్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అక్కడ ప్రజలు. అది మన రిపోర్ట్లో తేలింది. తర్వాత వచ్చేసి జహీరాబాద్ పాటిల్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో జాయిన్ అయినప్పటికీ స్టిల్ ఆయనకు అక్కడ మంచి పేరే ఉంది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అసలు నిజానికి లింగాయతులు మొదటి నుంచి బీజేపీకి ఫేవర్గానే ఉంటారు, వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటారు. కానీ కారణాలు ఏవైనా కానీ గతంలో అయినా బీఆర్ఎస్లో కేసీఆర్తో కలిసి నడిచినా కూడా మళ్ళీ బీజేపీలోకి రావడం జరిగింది. బీజేపీ ఆ చుట్టుపక్కల ఆ టౌన్ ఆ ఏరియాలో కూడా చాలా మట్టుకి మోస్ట్లీ మోడీ చరిష్మా ఒకటి, అర్బనైజ్డ్ ఏరియా ఒకటి, తర్వాత వచ్చేసరికి ఆయన మీద పెద్ద వ్యతిరేకత అయితే అక్కడ ఏం లేదు. నార్మల్గా మంచి సున్నిత మనసు కూడాని, నైస్ క్యాండిడేట్ అని చెప్పేసి అని వ్యతిరేక అంశాలు, అనుకూల అంశాలు లేవు అనుకున్నా కానీ వ్యతిరేక అంశాలు అయితే ఏం లేవు. అనుకూలంగా లేకపోయినా కానీ వ్యతిరేకంగా అయితే అక్కడ ఏం లేదు. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ జహీరాబాద్ నుంచి మళ్ళీ పార్టీలు గెలిచే అవకాశం కనబడుతుంది. మెదక్ వచ్చేసరికి మెదక్ కొంచెం ఒకటి సస్పెన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ త్రిముఖ పోరు ఉంది. అక్కడ సిద్దిపేట నుంచి మనకు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ లీడరు, అంటే ట్రబుల్ షూటర్గా పేరు ఉంది కాబట్టి అక్కడ మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అట్లాగే నీలం మధు పోటీ ఇస్తుండే కాంగ్రెస్ నుంచి, నీలం మధు ముదిరాజ్. అట్లాగే బీజేపీ నుంచి ఫైర్ బ్రాండ్ రఘునందన్ పోటీ చేస్తున్నారు, రఘునందన్ రావు. సో ఇక్కడ త్రిముఖ పోరు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఓటింగ్ మాత్రం జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ ఓటు బ్యాంకు కూడా ఇటు బీజేపీకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఓట్ షిఫ్టింగ్ అనేది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా నీలం మధు ముదిరాజ్కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్టయితే మనకు అనిపించట్లేదు. అక్కడున్న ప్రజల ఓట్లు చీలిపోయినట్టు కనబడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా చీలిపోయినట్టు కనబడుతూ ఉంది. బీఆర్ఎస్ అనుకూల ఓటు, తర్వాత బీసీ అనుకూల ఓటు కూడా
మేజర్ పర్సంటేజ్ రఘునందన్ రావుకి షిఫ్ట్ అయినట్టు కనబడుతూ ఉంది. సో ఈసారి కూడా రఘునందన్ రావు మెదక్ ఎంపీగా అంటే గతంలో ఎమ్మెల్యే గెలిచిండు, ఈసారి కూడా అంటే ఈసారి ఇక్కడ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి రఘునందన్ రావు గెలవబోతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇది లాస్ట్ మినిట్ వరకు కూడా టైట్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అక్కడ త్రిముఖపూర్ ఉన్న నేపథ్యంలో ఓట్లు చీలి నీలం మధుకు అది పాజిటివ్గా అవుతుందా లేదంటే రఘునందన్కి పాజిటివ్ అవుతుందా అనేది కొంచెం సస్పెన్స్ నడుస్తుంది. బట్ ఎడ్జ్తోనైనా చివరి నిమిషం వరకైనా కూడా చివరి నిమిషం వరకైనా రఘునందన్ బయటపడతాడని చెప్పేసి అని మనకు సర్వే రిపోర్ట్లో తేలింది. తర్వాత మల్కాజ్గిరి, ఇక్కడ నుంచి సీనియర్ లీడర్ ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. మల్కాజ్గిరి తర్వాత సికింద్రాబాద్ అంటే కంప్లీట్గా అర్బనైజ్డ్ ఏరియా, మల్కాజ్గిరిలో సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ మల్కాజ్గిరిని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే అక్కడ కూడా మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో అందరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. బీఆర్ఎస్లో 20 ఏళ్ళు ప్రయాణం చేసిన కేసీఆర్తో ప్రయాణం చేసిన ఈటెల రాజేందర్కి అక్కడ టికెట్ ఇవ్వడం అనేది చాలా ప్లస్ పాయింట్గా కలిసి వచ్చింది బీజేపీకి ప్లస్ ఈటెల రాజేందర్కి. ఎందుకంటే అందరూ కూడా పరిచయం ఉన్న ఎమ్మెల్యేలు, అంతకుముందు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఆయన అందరితో కలిసి పనిచేసిండు, అందరికి కూడా మంచి ఒపీనియన్ ఉంది ఈటెల రాజేందర్ గారి మీద. సో కాబట్టి ఈటెల రాజేందర్ ఈసారి అటు మోడీ చరిష్మాతో పాటు ఈటెల రాజేందర్ సొంత చరిష్మా, తర్వాత వచ్చేసరికి సెటిలర్స్ కూడా అక్కడ ఏపీకి వచ్చేసరికి అక్కడ టీడీపీ తర్వాత జనసేన బీజేపీ కూటమి పొత్తుని పోటీ చేయడము, ఇక్కడున్న సెటిలర్స్ కూడా టీడీపీ అక్కడ పొత్తునుంది కాబట్టి వాళ్ళు కూడా ఇటు బీజేపీ వైపు పోలరైజ్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అట్లాగే అసలు నిజానికి ఈటెల రాజేందర్ గారు మొన్న 2 స్థానాల్లో పోటీ చేయకపోయింటే ఆయన ఈజీగా గెలుస్తుండే. ఇక హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కొంచెం ఆయన చేసిన మిస్టేక్ వల్ల 2 స్థానాల్లో పోటీ చేయడం వల్ల ఒక స్థానంలో గెలిపిస్తారని ఇంకొకరు అనుకున్నారు, ఇంకో స్థానంలో గెలిపిస్తారని ఇంకొకరు అనుకున్నారు. అట్లా మిస్కమ్యూనికేషన్ ఏర్పడి ఆయన రెండు ప్రాంతాల్లో ప్రచారం చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయి పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోలేక అక్కడ కొంత మెజార్టీతో ఇక్కడ కొంత ఓట్ల మెజార్టీతో మాత్రమే ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి తప్పు జరగకుండా ఆయన కంప్లీట్గా డే 1 నుంచి చాలా రోజుల నుంచి ఆయన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన ఫీల్డ్ లెవెల్లో ఉన్నాడు. దానికి తోడు మోడీ కూడా రావడం, రోడ్ షోలు నిర్వహించడము, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడం నాన్ లోకల్కి ఇవ్వడము. నాన్ లోకల్ అయినా పర్లేదు, ఇక్కడ ఈటెల రాజేందర్ గారు కూడా నాన్ లోకలే. ఈ హైదరాబాద్ సర్కిల్లో మొదటి నుంచి ఉన్నప్పటికి కూడా ఆయన నాన్ లోకల్ కాబట్టి అయినా కూడా కొంచెం అభ్యర్థి ఎంపిక అనేది ఈటెల రాజేందర్తో పోలిస్తే అంత స్ట్రాంగ్ ఉన్నట్టు అనిపిస్తలేదు అపోజిషన్ పార్టీస్ అంటే బీఆర్ఎస్ది కానీ తర్వాత కాంగ్రెస్ది కానీ. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ సరే ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా మంచి మెజార్టీతో గెలవబోతున్నట్టు మనకు సర్వేలు చెప్తా ఉన్నాయి. తర్వాత సికింద్రాబాద్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి యాజ్ యూజువల్ సికింద్రాబాద్ అంటేనే బీజేపీకి ఒక అడ్డా. బీజేపీ మొదటి నుంచి తన స్థానం అక్కడ గెలుస్తూ ప్రజలను కాపాడుకుంటూ వస్తుంది. ఈసారి కూడా అక్కడ ఎందుకంటే బలమైన వ్యక్తుల్ని పద్మరావు గౌడ్ని తర్వాత దానం నాగేంద్ర అనే లోకల్ క్యాండిడేట్లను కొంచెం ప్రజాకర్షణ కలిగిన నేతలను బీఆర్ఎస్ కాంగ్రెస్ పెట్టినా కూడా ఇక్కడ మళ్ళీ కూడా దేశ ప్రయోజనాలు, దేశ సెక్యూరిటీ, తర్వాత ఎవరి చేతిలో దేశం ఉంటే బాగుంటుంది, మోడీ గారికి మళ్ళీ గెలవాలని చెప్పేసి అని మ్యాక్సిమం ఓటర్స్ పోలరైజ్ అవ్వడం, ఎస్పెషల్లీ యూత్ ఓట్స్ కూడా ఎక్కువ కూడా బీజేపీకి అనుకూలంగా రావడంతో ఈసారి ఖచ్చితంగా మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కిషన్ రెడ్డి గారు గెలవబోతున్నట్టు తెలుస్తుంది. చేవెళ్ళలో కొంచెం టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న పేరుతోని కొండ విశ్వేశ్వరరెడ్డి ఈసారి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ కూడా రంజిత్ రెడ్డి బలమైన వ్యక్తి అయినప్పటికీ కూడా నేషనల్ ఇష్యూస్ మీద బేస్ అయిన ఎలక్షన్ కాబట్టి రాహుల్ వర్సెస్ మోడీ అన్నప్పుడు మోడీ చరిష్మా ఎక్కువ కనబడుతుంది కాబట్టి రాహుల్తో పోలిస్తే మోడీ స్టేచర్ పెద్దది కాబట్టి అట్లాగే అక్కడ కూడా రంజిత్ రెడ్డిది వర్సెస్ కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే విశ్వేశ్వరరెడ్డి ఫ్యామిలీ కూడా మొదటి నుంచి ఒక బ్రాండ్ ఉంది వాళ్ళకంటూ. సో అదొకటి ప్లస్ కొంచెం సౌమ్యుడు, తర్వాత కేసీఆర్తో ఉన్నప్పుడు ఆయన మీద వ్యతిరేకంగా పోరాటం చేసి బయటకు వచ్చిండు, కొంచెం బాగా మాట్లాడతారు, తర్వాత ప్రశ్నిస్తారు, ప్రజల్లో తిరుగుతారని చెప్పేసి ఒక పేరుంది ఉండడంతో పాటు బీజేపీ వెనుక హిందూ ముస్లిం పోలరైజేషన్, అర్బన్ ఓట్స్, యూత్ ఓట్స్ అవి కూడా కలిసి వచ్చే అంశాలు కనబడుతున్నాయి కొండ విశ్వేశ్వరరెడ్డికి. ఈసారి చేవెళ్ళ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత వచ్చేసరికి పెద్దపల్లి ఒకటి మాత్రం చాలా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావిస్తే పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ
చిన్న బోటాబోటి మెజార్టీతో గెలుస్తుందేమో చూడాలి. అక్కడైతే ఇప్పటికీ స్టిల్ అది ఇంకా అసహ్యంగానే రీతిలో ఉంది కౌంటింగ్, అంటే మనం అనాలిసిస్ చేయడము. ఎందుకంటే ప్రతి గ్రామంలో పెద్దపల్లి నియోజకవర్గంలో చాలా మండలాలలో దాదాపు 30-40% ఓట్స్ బీజేపీ క్యాండిడేట్కు పడ్డాయి. బీజేపీ క్యాండిడేట్ అక్కడ కొంచెం వీక్ అయినప్పటికీ మోడీని చూసి బీజేపీ వెనుక చాలామంది యూత్, ఎస్పెషల్లీ యూత్ పోలరైజ్ అయ్యారు. కానీ టఫెస్ట్ ఫైట్ మాత్రం బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ స్థానంలో ఇచ్చింది అని చెప్పేసి అని మనకు తెలుస్తూ ఉంది. పెద్దపల్లిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంది అని ఇక్కడ కాంగ్రెస్ బోటాబోటి మెజార్టీతోనైనా బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. మహబూబ్ నగర్ ఒకటి మాత్రం చాలా టఫ్ ఫైట్ ఉంది. అక్కడ వంశీ చంద్రెడ్డి పోటీ చేస్తున్నారు, అక్కడ తర్వాత అరుణ పోటీ చేస్తున్నారు, డీకే అరుణ. సో ఇక్కడ ఒకటి కొంచెం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంటుంది. ఎందుకంటే మన జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు అనే ఉద్దేశంతో జిల్లా ప్రజలు కూడా ఓన్ చేసుకోవడం ఒకటి, అక్కడ బీజేపీకి బలమైన క్యాడర్ లేకపోవడం ఒకటి. ఎందుకంటే డీకే అరుణ ద్వారానే కొద్ది గొప్ప క్యాడర్ బిల్డ్ అయింది అక్కడ కూడా యూత్ ఎస్పెషల్లీ ఎక్కువ రేవంత్ రెడ్డికి కనెక్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే మనోడు, మన జిల్లా వాసి, మన ఏరియా మనిషి అని చెప్పేసి అని. దానికి తోడు మహిళల ఓట్లు కూడా బలంగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చేలా కనబడుతుంది. చాలామంది అంటున్నది ఏంటంటే డీకే అరుణ గెలుస్తుందని అంటున్నారు. కానీ చివరి నిమిషం వరకైనా కాంగ్రెస్ పోరాడి కనీసం అతి స్వల్ప మెజార్టీతోనైనా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి మహబూబ్ నగర్ నుంచి. అక్కడ నుంచి వంశీచంద్ర రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీగా గెలవబోతున్నట్టు మనకు సర్వేలో తెలిసింది. అట్లాగే మనకు నల్గొండ నాగర్ కర్నూలు నుంచి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ప్లేస్ యాక్చువల్లీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. మల్లురావు గారు పోటీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నుంచి. సో భరత్ పోటీ చేస్తున్నాడు బీజేపీ నుంచి. సో సిట్టింగ్ ఎంపీ వాళ్ళ కొడుకు ఆయనకి టికెట్ ఇచ్చారు. సో ఇక్కడ ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. అంటే బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ యూత్ ఓట్లు పడుతున్నప్పటికీ ఎక్కువ మెజారిటీ అంటే ఎక్కువ ఓట్స్ షేరింగ్ మాత్రం వీళ్ళ మధ్యలో అవుతుంది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో. ఇక్కడ కొద్ది గొప్ప మెజారిటీతోనైనా నగర్ కర్నూలు ఎంపీగా ఈసారి మల్రావు గారు గెలవబోతున్నట్టు తెలుస్తోంది. తర్వాత నల్గొండ నుంచి ఆటోమేటిక్గా అక్కడ నల్గొండ అంటేనే కాంగ్రెస్ అడ్డ. ఆ నల్గొండ ఏరియాలో ఈసారి మళ్ళీ నల్గొండ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారు. తర్వాత భువనగిరి వచ్చేసరికి బూర నరసాయి గౌడ్ బీజేపీ నుంచి స్ట్రాంగ్ పోటీ ఇస్తున్నప్పటికీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తుండు. అక్కడ కొంచెం మొదటి నుంచి ఆయనకి ఈ రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యము ప్లస్ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అవడం వల్ల అక్కడ బీజేపీకి బలమైన క్యాడర్ లేకపోవడం వల్ల ఊరికి 20-30% ఓట్లు పోలరైజ్ అయినప్పటికీ బోరా నరసాయి గౌడ్ను చూసి అక్కడ దాదాపు గౌడ సామాజిక వర్గం ఓట్లు కూడా కొన్ని లక్షల్లో ఉంటాయి, 3-4 lakhs ఉంటాయి. అయినప్పటికీ కూడా అక్కడ లాస్ట్ మినిట్ వరకు బీజేపీ క్యాండిడేట్ బోరా నరసాయి గౌడ్ గారు చామలకు అక్కడ పోటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. చివరికి బోటాబోటి మెజార్టీతోనైనా సరే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత వరంగల్ ఆరు రమేష్ ప్లస్ కడియం కావ్య పోటీ చేస్తున్నారు అక్కడ నుంచి. కొంత మట్టుకు హిందూ ముస్లిం ఓటు పోలరైజ్ అన్నమాట వాస్తవమే అక్కడ కూడా. కానీ బలమైన చెప్పుకోదగ్గ స్థాయిలో అంత ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ లేకపోవడం వల్ల ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలవబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. తర్వాత మహబూబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టు మనకు సర్వే రిపోర్ట్ తెలిసింది. తర్వాత ఖమ్మం అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట, అక్కడ క్యాండిడేట్ ఎవరినో కూడా చూడరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉద్దండులు కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఖమ్మం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామరెడ్డి గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఎంఐఎం యాజ్ యూజువల్గా మనకి కంచుకోట కాబట్టి ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి మెజారిటీ ముస్లిం ఓటర్స్ ఉన్న ప్రాంతం కాబట్టి పార్లమెంటు స్థానం కాబట్టి యాజ్ యూజువల్గా అసదుద్దీన్ ఓవైసీ పెద్ద ప్రచారం చేయకపోయినా అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈసారి బీజేపీ మాధవీలతను పెట్టి జోరుగా ప్రచారం చేస్తున్నారు కానీ పూర్తిగా గెలిచే స్థాయిలో మాత్రం తను పోటీ ఇవ్వలేకపోతుంది. భారీగా ఓట్ షేర్ వస్తుంది కానీ అది గెలుపుకు దారితీస్తుందని మాత్రం నేను అనుకోను. ఓట్ పర్సంటేజ్ మాత్రం గతంతో పోలిస్తే అక్కడ భారీగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఈసారి మాధవీలత మాత్రం ఒక బలమైన ఒక మెసేజ్ని అయితే
జాతీయ స్థాయిలో తీసుకెళ్ళింది. తను అక్కడ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. గెలుస్తుందా ఓడుతుందా అన్నది పక్కకెడితే హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ మీద ఒక మహిళ పోటీ చేసి ఆ మహిళ మామూలు మహిళ కాదు, ఒక ఆదిపరాశక్తి అనే విధంగా ఒక మెసేజ్ మాత్రం నేషనల్ లెవెల్ మీడియాకు తీసుకెళ్ళింది. అందులో 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అట్లాగే తను మాట్లాడిన మాటలు, తను ఇచ్చిన ఇంటర్వ్యూసు, తను చేసిన ప్రచార సరళి కూడా అదంతా కూడా పోలరైజింగ్కి చాలా ఉపయోగపడ్డది. హిందూ అభ్యర్థి వెనుక, ముస్లిం అభ్యర్థి వెనుక పోలరైజ్ అవ్వడానికి మాత్రం చాలా ఉపయోగపడ్డది. కానీ అదే గెలుపుకు దారితీస్తుందని అనుకోవట్లేదు. సో మెజారిటీ అక్కడ ముస్లిం ఓటర్స్ పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి అవన్నీ గంపగుత్తగా అసదుద్దీన్ ఓవైసీకి పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ నుంచి యాజ్ యూజువల్గా మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీగా గెలవబోతున్నట్టు తెలుస్తోంది.